గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. సో ఇండియా ఎంతగానో విశిష్టంగా చేపట్టినటువంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అనేది బేసిక్గా న్యూస్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వీటి వల్ల కూడా బేసిక్గా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్గా ఇండియాకి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే సీ రూట్ ఉందో అక్కడ ఒక స్ట్రాటజిక్ పోర్ట్ని నిర్మించాలనుకున్నారు. దాంట్లో భాగంగానే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ అంబిషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజన్. సో స్ట్రాటజిక్, అదేవిధంగా ఎకనామిక్, ఎకలాజికల్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి 2021లో నీతి ఆయోగ్ అప్రూవల్ తెలిపింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది అండమాన్ నికోబార్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీరు డెవలప్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా కాంపోనెంట్స్ ఏంటి, పోర్ట్ హబ్ని ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని బేసిక్గా నిర్మిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో గుర్తుపెట్టుకోండి, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. టౌన్షిప్, గ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్ అలాండ్ విత్ ది మ్యారిటైమ్ విజన్ 2030, అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా ఈ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్షిప్మెంట్ని బేసిక్గా నిర్మిస్తున్నారనమాట. సో స్ట్రాటజిక్ పోర్టు ప్రధానంగా మనకి ఏదైతే సుండా ఐలాండ్స్, ఇవి మలక్కా స్ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో బేసిక్గా ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర నిర్మిస్తున్నటువంటి పోర్ట్ హబ్ ద్వారా అక్కడే బేసిక్గా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి తీసుకురావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పోర్ట్ రావాల్సినటువంటి ఏదైతే ట్రాఫిక్ ఉందో ఇండియన్ మెయిన్ ల్యాండ్కు రావాల్సినటువంటి పోర్ట్ ట్రాఫిక్ని తగ్గించి ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి పోర్ట్ని స్ట్రాటజిక్గా చేయాలి. ఎస్పెషల్లీ ట్రాన్స్షిప్మెంట్లో భాగంగా దీన్ని చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఎన్విరాన్మెంటలిస్టులు బేసిక్గా ఇది బయోస్పియర్ రిజర్వ్లో భాగం. మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కోకి సంబంధించి అనౌన్స్ చేసిన దాంట్లో ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ యొక్క ఉంది. సో బేసిక్గా అక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు ఏమంటున్నారు, దాదాపుగా 1 కోటికి పైగా చెట్లు నాశనం అవుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏది ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా చేసి ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో ట్రాన్స్షిప్మెంట్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రెడ్యూస్ రిలయన్స్ ఆన్ సింగపూర్ అండ్ కొలంబో.